Good evening, friends. Now we are going to learn about ARDS, clinical features, consequences, and what is the treatment options available. So, first we are going to learn about the clinical features of ARDS. After getting insult to alveoli by most common entry sepsis, drowning, burns గానీ స్మోక్ ఇన్హలేషన్ కానీ ప్రీటర్మ్ ఇన్ఫెంట్స్ కానీ ఓకే ఆస్పిరేషన్ కానీ వీటి వల్ల సర్ఫేక్టెంట్ అనేది వాష్ అవుట్ అయిపోతుంది ఆర్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది వీటి వల్ల ఇన్సల్ట్ ది ఆల్వియల్ అనేది జరుగుతుంది వీట్ కాజెస్ ర్యాపిడ్ దీస్ ఆర్ ద కీ పాయింట్స్ ర్యాపిడ్ అండ్ సడన్ ఓకే ర్యాపిడ్ అండ్ సడన్ దిస్ ఈస్ ద కీ పాయింట్ ఏ పేషెంట్ కేమ్ విత్ ర్యాపిడ్ అండ్ సడన్ కానీ స్టార్ పెట్టేసి డిస్నియా డయాఫోరెసిస్ అంటే ఇంక్రీజ్ స్వెట్టింగ్ డిస్నియా హార్ట్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది రెస్పిరేటరీ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది టాకికార్డియా అండ్ టాకిప్నియా రెస్పిరేటరీ రేట్ అండ్ టాకిప్నియా చాలా ఎక్కువ ఉంటుంది సో దీస్ ఆర్ ద ప్రెజెంటింగ్ సిమ్టమ్స్ పేషెంట్ సరే హిస్టరీలో ఇవి ఏదో ఒకటి ఉంటుంది నెక్స్ట్ దీని తర్వాత మనం చెస్ట్ ఎక్స్రే కానీ పీసీడబ్ల్యూపీ కానీ మెజర్ చేస్తే చెస్ట్ ఎక్స్రే చేస్తే బైలేటరల్ ఒపేసిటీస్ లంగ్ ఒపేసిటీస్ in the lung. PCP is normal. Chest X-ray bilateral opacities is GCP normal. With these findings, మనం ARDS అని అనుకోవచ్చు డైరెక్ట్ ARDS అని అనుకోవచ్చు డయాగ్నోస్టిక్ క్రైటీరియా మనకు 4 ఉంటుంది మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి PaO2 బై FiO2 అనేది తక్కువ ఉంటుంది లెస్ దాన్ 300 ఓకే లెస్ దాన్ 300 bilateral opacities in the lung PCWP is normal and it is showing pulmonary edema non-cardiogenic pulmonary edema 1, 2, 3 and 4 రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ కూడా కనబడుతుంది ఓకే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఫీచర్స్ కూడా కనబడతాయి విత్ ఇన్ 1 వీక్ ఓకే దీస్ ఆర్ ద క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ ARDS దాని తర్వాత వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ARDS వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ARDS మనకు 3 ఉంటాయి ఒకటి గ్యాస్ ఎక్స్చేంజ్ ప్రాపర్గా జరగదు ఇంప్రాపర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ నెక్స్ట్ ఫాలోడ్ బై కాంప్లైన్స్ లంగ్ కాంప్లైన్స్ అనేది తక్కువైపోతుంది ఎందుకు డ్యూ టు డిక్రీస్ ఇన్ సర్ఫెక్టెంట్ ఆర్ ఇన్సల్ట్ టు ద ఆల్వియోలర్ కాబట్టి ఆల్వియోలర్ కొలాప్స్ అయింది కాబట్టి మనకి కాంప్లైన్స్ అనేది తక్కువ ఉంటుంది అంతేకాకుండా మనకి పల్మోనరీ హైపర్ టెన్షన్ డ్యూ టు పల్మనరీ వాసోకన్స్ట్రిక్షన్ మనకి పల్మనరీ హైపర్ టెన్షన్ అనేది వస్తుంది నో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ management of ARDS first find the cause and treat the cause find and treat the underlying cause ఓకే అండ్ మనకి ఇప్పుడు ఆల్వియోలై కొలాప్స్ అయిపోతుంది దీన్ని మనం ప్రివెంట్ చేయాలి ఎట్లా మనము టైడల్ వాల్యూమ్ అనేది తక్కువ చేయాలి పాజిటివ్ ఎండ్ ఎక్స్పిరేటరీ ప్రెషర్ ఇది గుర్తుపెట్టుకోవాలి VT అనేది తక్కువ చేయాలి PEEP అనేది ఎక్కువ చేయాలి మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 centimeters of water దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ ఇవి రెండు బాగా గుర్తుపెట్టుకోవాలి VT అనేది తక్కువ చేయాలి టైడల్ వాల్యూమ్ అండ్ PEEP అనేది పెంచాలి మోర్ దెన్ 5 centimeters of water ఓకే ఎందుకు ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ alveolar collapse
to prevent ventilation associated injury. Keep alveoli open even in expiration. These are why we are keeping low tidal volume and high PEEP. Thank you for your patience listening.